బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయబద్ధంగా భూములను సేకరించాం కానీ భూ కబ్జాల కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం పరిధిలోని మాసానపల్లె గ్రామ శివారులో నూతనంగా నిర్మాణం చేపట్టిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. పెద్దమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుకు వెళ్లడం, అందులో శివసత్తుల ఆట అందరినీ ఆకర్షించాయి. ఈ బోనాల ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు చేరుకుని అక్కడ అమ్మవారికి తీపి నైవేద్యాలతో పాటు బోనాలు సమర్పించి అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. Right. మాసనపల్లి గ్రామాల కుల పెద్దలకు శనార్థి, బండారు బలగానికి పునఃశనార్థి. ఈ పెద్దమ్మట గుడి ఒక అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ బేస్తవాళ్ళు మొత్తం కలిసి అందరూ చాలా కదా ముద్రా సంఘం నుంచి చాలా పెద్దగా చేస్తున్నారు ఈ పండుగ. ఇది ఒక జనం చూడు, విపరీతమైన తండాల జనాలు వచ్చిండ్రు. వీళ్ళు కూడా అందరూ పాల్గొనుకొని ఈ బోనాలు ఘనంగా బోనాలు చేసుకొని ఎంతో పెద్దగా అమ్మవారు టెంపుల్ కట్టింది. కాబట్టి అందరూ నిన్న గజస్తంభము, అమ్మవారు అర్చనలు, అభిషేకాలు అమ్మవారి అయినాయి. ఈరోజు బోనాల కార్యక్రమాలు, బోనాలు కూడా పూర్తయినాయి. అంతా మంచిగా అమ్మవారు ఊళ్ళకి వెళ్ళి బోనంలో నింపుకొని అమ్మవారికి ఏవేవైతే నైవేద్యాలు పెడతారో ఆ నైవేద్యాలు తీసుకొని మంచిగా సప్పుళ్ళతోటి, డోళ్ళు వాయిద్యాలతోటి, పోటరాళ్ళతోటి మంచిగా రంగరంగ వైభవంగా గుడికాడికి ఎత్తుకొచ్చినాము. బోనం మల్లేష్ వారిని చూస్తుంటే జుబ్లీస్లో పెద్దమ్మ గుడి ఉంటుంది కదా, ఆ అమ్మవారు ఎంత దర్శనం ఇస్తుందో ఈ అమ్మవారు కూడా అట్లా దర్శనం ఇస్తున్నది. జుబ్లీస్ పెద్దమ్మ గుడి కంటే ఇంకా 2 ఎత్తులు అంగరంగ వైభవంగా కావాలి. ఎందుకంటే పెద్ద హైవే రోడ్డు పోయింది కదా, ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇస్తుంది తల్లి. అందరికి కూడా పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు చల్లని తల్లి కాబట్టి పెద్దమ్మ తల్లి అందరికీ దీవెన ఇవ్వాలని కోదాక్ష నాకు.
పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు. అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళారుల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైనవి. రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైంది. అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమయాత్తం చేయకపోవడము, మిల్స్ టైఅప్ చేయకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి అయింది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇలా రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాలేదు. రెండవ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కాలేదు. మూడవ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కాలేదు. నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి డిసెంబర్ 9వ తేదీ చేస్తామన్నారు, కాలేదు. ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు, జరగలేదు. ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు, తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.